శ్వాసక్రియకి సంబంధించి అనమాట. మన ఉదర భాగంలో అదనంగా ఉన్న కండరాల సహాయంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాల బలాన్ని పెంచగలుగుతాము. ఆరోగ్యవంతమైన మానవుడు సగటున 12-16 సార్లు శ్వాసిస్తాడు. శ్వాస కదలికలలో కలిగే వాయు ఘనపరిమాణాలను పైరోమీటర్ సహాయాన్ని ఉపయోగించి కొలుస్తారనమాట. వీటిని వైద్య చికిత్సలో పుపుస విధులను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. శ్వాస ఘనపరిమాణాలు సామర్థ్యాలను ఇప్పుడు చూద్దాం. టైడల్ వాల్యూమ్ అంటే సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో సాధారణంగా ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసాలలో పీల్చుకునే లేదా వదిలివేసిన గాలి ఘనపరిమాణాన్ని మనం టైడ్ వాల్యూమ్ అంటారు. అంటే ఎంతైతే గాలిని తీసుకుంటాం, ఎంతైతే గాలిని విడిచిపెడతాం అనేది సాధారణంగా మనం రోజు చేసే ప్రక్రియని టైడల్ వాల్యూమ్ అంటారు. ఇది సుమారుగా మనకి 500 మిల్లీలీటర్లు ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషంలో 6,000 నుండి 8,000 మిల్లీలీటర్ల గాలిని శ్వసించడం లేదా నిశ్వసించడం జరుగుతుందన్నమాట. ఆ క్వశ్చన్ అడగవచ్చు, ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను జరుపుతాడు నిమిషంలో అని అడిగేటప్పుడు ఆప్షన్స్ 6,000 నుంచి 8,000 లేదా 600 నుంచి 800 అలా కూడా ఇవ్వచ్చు. మనకి ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఒక దాంట్లో అయితే మనకి 500 మిల్లీలీటర్లు, అదే ఒక నిమిషానికి అంటే 6,000 నుంచి 8,000 పెట్టుకోండి. 6,000 నుంచి 8,000 జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం దీన్ని ఐఆర్వి అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ అంటే రిజర్వ్ చేసుకోవడం రిజర్వ్ వాల్యూమ్ అంటారు. అంటే బలవంతంగా ఊపిరి పీల్చినప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా పీల్చుకోగలిగే గాలి పరిమాణాన్ని ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు 2,500 మిల్లీలీటర్ నుంచి 3,000 వరకు ఉంటుంది. నిల్వ ఘనపరిమాణం నెక్స్ట్ వచ్చేసి నిల్వ ఘనపరిమాణం దీన్ని ఈఆర్వి అంటారు. అంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అంటే బలవంత నిశ్వాసంలో టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా బయటకు వదలగలిగిన గాలి ఘనపరిమాణం నిశ్వాస గాలి ఘనపరిమాణం అంటారనమాట. ఇది సుమారు మనకి 1000 మిల్లీలీటర్ల నుంచి 1,100 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. నెక్స్ట్ అవశేష ఘనపరిమాణం అంటే లోపల ఎంతైతే మిగిలింది, అంటే బలవంత నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులలో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని అవశేష ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు 1,100 నుంచి 1,200 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. పైన వివరించిన కొన్ని శ్వాస ఘనపరిమాణాలు కలపడం వలన అనేక పుపుస పరిమాణాలను ఉత్పాదించవచ్చు. ఇవి పుపుస రుగ్మతలపై వైద్య నిర్ధారణలో ఉపయోగపడతాయని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సామర్థ్యాలు నెక్స్ట్ ఉచ్ఛ్వాస సామర్థ్యం, క్రియాత్మక అవశేష సామర్థ్యం, టైడల్ సామర్థ్యం, పూర్ణ పుపుస సామర్థ్యం గురించి చూడండి. నెక్స్ట్ ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటే సాధారణ నిశ్వాసం తర్వాత ఒక వ్యక్తి లోపలికి పీల్చగల గాలి మొత్తం పరిమాణాన్ని ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటారు. ఇది టైడల్ వాల్యూమ్ మరియు ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణాల మొత్తం అంటే ఐసి అంటే ఉచ్ఛ్వాస సామర్థ్యాన్ని మనకి ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఐసి అంటారు. దీన్ని టైడల్ వాల్యూమ్ మరియు అంటే బయటికి ఎంత సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్లస్ ఎంత గాలిని మనం లోపల తీసుకుంటాం అనేది అనమాట ఐఆర్వి అనమాట. ఐసి టీవీ ప్లస్ ఐఆర్వి. ఇది సుమారు 3,000 నుండి 3,500 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. మనకి టైడల్ వాల్యూమ్ వచ్చేసి 500. అదేవిధంగా ఉచ్ఛ్వాస అంటే ఐఆర్వి వాల్యూమ్ వచ్చేసి మనకి 2,500 నుంచి 3,500. అంటే 3,000కు 500 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 3,500 అలా అనమాట. 3,000 నుంచి 3,500 వరకు ఉంటుంది. క్రియాత్మక అవశేష సామర్థ్యం దీన్ని ఎఫ్ఆర్సి అంటారు. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులలో మిగిలి ఉన్న గాలి ఘనపరిమాణం ఎఫ్ఆర్సి ఈఆర్వి ప్లస్ ఆర్వి. ఆర్వి అంటే మనకి అవశేష ఘనపరిమాణం రెసిడ్యువల్ వాల్యూమ్. అంటే ఈఆర్వి అంటే మనం బయటికి అంటే బలవంత నిశ్వాసంలో ఎంత గాలిని అయితే బయటికి వదిలిపెడతామో అది. సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులు మిగిలి ఉన్న గాలి విడిచిపెట్టిన తర్వాత మనం బలవంత నిశ్వాసంలో అదే బలవంత నిశ్వాసం అనేసి ఇక్కడ ఇచ్చాడు. బలవంత నిశ్వాసం విడిచిపెట్టిన గాలి తర్వాత ఎంతైతే మిగులుతుంది అది. సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులలో మిగిలి ఉన్న గాలి ఘనపరిమాణాన్ని క్రియాత్మక అవశేష సామర్థ్యం అంటారు. వైటల్ సామర్థ్యం వీసీ. బలవంత నిశ్వాసం తర్వాత పీల్చగల గాలి గరిష్ట ఘనపరిమాణం. ఇందులో మనకి ఈఆర్వి ప్లస్ టైడల్ వాల్యూమ్ ఐఆర్వీలో ఉంటాయి. ఈఆర్వి అంటే నిశ్వాస నిల్వ సామర్థ్యం,
ఐఆర్వి అంటే ఉచ్ఛ్వాస నిల్వ సామర్థ్యం. టైడల్ వాల్యూమ్ సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. బలవంతంగా గాలిని ఉచ్ఛ్వసించిన తర్వాత గాలి గరిష్ట స్థాయి శ్వాసించిన గాలి గని పరిమాణాన్ని వీసీ అంటారు. వీసీ అంటే వైటల్ సామర్థ్యం. టీవీ ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈఆర్వి. పూర్ణపు సామర్థ్యం అంటే టీఎల్సి అంటే టోటల్ లంగ్ కెపాసిటీ. బలవంతపు ఉచ్ఛ్వాసం తర్వాత ఊపిరితిత్తులలోనికి అమరగలిగిన గాలి మొత్తం గాలి పరిమాణం. ఇందులో ఆర్వి, ఈఆర్వి, టీవీ, ఐఆర్వి లేదా వైటల్ సామర్థ్యం ప్లస్ అవశేష పరిమాణం అనేసి ఇవ్వడం. టీసీఎల్ టోటల్ లంగ్ కెపాసిటీ ఈక్వల్ టు వీసీ ప్లస్ ఆర్వి. వీసీ అంటే మనకి వైటల్ సామర్థ్యం, ఆర్వి అంటే మనకి అవశేష కణపరిమాణం అంటే రెసిడ్యువల్ వాల్యూమ్. లేదా టీసీఎల్ ఈక్వల్ టు మనకి వైటల్ అన్నారు కదా, వైటల్లో మనకి ఏమేమి 3 ఉన్నాయి. టీవీ విడిచిపెట్టిన మొత్తం గాలి గణపరిమాణం, తీసుకున్నటువంటి మొత్తం గాలి గణపరిమాణం వీసీ అంటే. ఈ 3 ఇచ్చేసి ఆర్వి ఇచ్చాడు అనమాట. వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిల్వ పరిమాణం అంటే నిల్వ పరిమాణంలో ఎన్ని మిల్లీలీటర్ల వరకు మనం గాలిని లోపలికి తీసుకుంటాం. ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. 2500 లేదా 250 అలా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి 2500 మిల్లీలీటర్ నుంచి 3000 వరకు. అదేవిధంగా మనకి వైటల్ సామర్థ్యం అంటే వీసీ వైటల్ సామర్థ్యంలో మనకి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా బిట్ల కింద రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పూర్ణ పుపుస సామర్థ్యంలో టీసీఎల్ టోటల్ లంగ్ కెపాసిటీలో కూడా మనకి ఈఆర్వి, ఐఆర్వి ప్లస్ టీవీ వీటిని మార్చి ఇవ్వడానికి కూడా ఉంటుందన్నమాట. ఈ బిట్స్ ఇవి దీంట్లోంచి కంపల్సరీ ఒక బిట్ అయితే రావడానికి అంటే కన్ఫ్యూజింగ్ టైప్లో ఉన్నటువంటి బిట్స్ అనమాట. ఇట్లా ఒకసారి బాగా చూసుకోవాలి మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ. క్రియాత్మక అవశేష సామర్థ్యం అంటే ఎఫ్ఆర్సి ఈక్వల్ టు ఈఆర్వి ప్లస్ ఆర్వి. ఓకే, అవశేష కణపరిమాణంలో మిగిలి ఉన్న గాలి కణపరిమాణం ఎన్ని మిల్లీలీటర్లు గాలి ఉంటుందంటే మనకి 1100 నుంచి 1200 వరకు. అత్యధికంగా మనకి ఎందులో అయితే మనకి అత్యధికంగా ఎన్ని మిల్లీలీటర్ల ఉచ్ఛ్వాస సామర్థ్యంలో మనకి 3000 నుంచి 3500 మిల్లీలీటర్ల వరకు ఉంటుందన్నమాట ఉచ్ఛ్వాస సామర్థ్యంలో. ఓకే, మనం సింపుల్గా ఒకసారి చూసుకుందాం. శ్వాస గణ పరిమాణాలు. టైడల్ వాల్యూమ్ అంటే మన సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసకు సంబంధించింది అనమాట. ఉచ్ఛ్వాస నిల్వ గణ పరిమాణం అంటే లోపలికి ఎక్కువ గాలిని తీసుకోవడం. నిశ్వాస గణ పరిమాణం అంటే ఎక్కువ గాలిని బయటికి విడిచిపెట్టడం అనమాట. నిశ్వాస నిల్వ అంటే ఎంత గాలి మన బలవంత నిశ్వాసంలో అంటే టైడల్ వాల్యూమ్ నిశ్వాసం కన్నా ఎక్కువ గాలిని బయటికి విడిచిపెడతాం. అవశేష గణ పరిమాణం అంటే బలవంత నిశ్వాసం తర్వాత మన బాడీలో మిగిలి ఉన్నటువంటి గాలి. ఉచ్ఛ్వాస సామర్థ్యం అంటే సాధారణ నిశ్వాసం తర్వాత ఒక వ్యక్తి లోపల తీసుకోగల గాలి గణ పరిమాణం. క్రియాత్మక అవశేషం అంటే సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులలో ఉన్నటువంటి గాలి గణ పరిమాణం. వైటల్ సామర్థ్యం అంటే బలవంతపు నిశ్వాసం తర్వాత పీల్చగల గాలి గరిష్ట కణ పరిమాణం. దీంట్లో బలవంతపు గాలి ఉంటుంది, బలవంతపు నిశ్వాసం ఉంటుంది, బలవంతపు ఉచ్ఛ్వాసం 2 ఉంటాయి అన్నమాట వైటల్ సామర్థ్యంలో. పూర్ణ పుపుస సామర్థ్యం అంటే లంగ్ కెపాసిటీ, ఎంత గాలిని అయితే లోపల తీసుకోగలుగుతుంది అంటే బలవంతపు ఉచ్ఛ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో అమరిన గాలి మొత్తం పరిమాణం అని బాగా స్ట్రాంగ్గా గాలి తీసుకున్నప్పుడు మనకి లోపలికి ఎంత అయితే వస్తుందన్నమాట. లంగ్ కెపాసిటీ ఎంత కెపాసిటీతో మనం లోపల స్టోర్ చేయగలుగుతాం అనేది పూర్ణ పుపుస సామర్థ్యం అంటారు. ఇది దీనికి సంబంధించింది అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.